ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు నిన్నటి దినాన్న మనం ఏమి చెప్పుకున్నామండి? ఏం చెప్పుకున్నాం నిన్న? ఓకే. ఇంకేం చెప్పుకున్నాం? మోసపోయిన దైవజనుని గురించి చెప్పుకున్నాం. అంటే మోసపోవడానికి విశ్వాసులు మోసపోతూ ఉంటారు, దైవజనులు మోసపోతూ ఉంటారు. అయితే మనం ఎప్పుడు మోసపోతాం? దేవుని మాట కంటే మనుషుల మాటకు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడు మనము మోసపోతూ ఉంటాం. సో ఈ దినం ప్రభువారు చెప్పిన ఇంకొక ఉపమానము స్టోరీ గురించి మనం చెప్పుకుందాం. ముందుగా మీకు క్లుప్తంగా ఆ యొక్క వాక్య భాగాన్ని వివరిస్తానండి. మరి ఒకానొక దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు అన్నమాట. అంటే ఇప్పుడు మన దేశంలో బాగా ధనవంతుడు ఎవరండి? అంబానీ గారికి ఎన్ని బిజినెస్ ఉన్నాయి, ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. వాళ్ళకి ఆహార పదార్థాలను అంటే నూడిల్స్ ఇలాంటి వ్యాపారం ఉంది, ఇంకా సెల్ ఫోన్స్ వ్యాపారం ఉంది, ఇంకా బట్టల వ్యాపారం ఉంది, చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. సో ఇన్ని వ్యాపారాలు ఉన్న వ్యక్తి, ఒక్క వ్యక్తి అన్నీ చూసుకోగలరండి? చూడలేరు. ఆయన కింద ఎలా ఉంటారు? చాలామంది పని వాళ్ళు ఉంటారు. అలాగే ఒక దేశంలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడట. ప్రభువారు చెప్పిన ఉపమానం అన్నమాట. అయితే ఆ ధనవంతుని దగ్గర మరి ఎమ్మెల్యేస్కి ఎవరు ఉంటారండి? పిఏలు అంటారు. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ అన్నమాట. వ్యక్తిగతంగా అతనికి ఏం కావాలో అన్నీ చూడడానికి ఒక వ్యక్తి ఉంటాడు, అతన్ని పిఏ అంటారు. అలాగే ఈ యొక్క ధనవంతునికి ఈ ఒక చక్కని పిఏ ఉన్నాడనమాట. అతను అసిస్టెంట్ అన్నమాట. ఈ పిఏలు ఏం చేస్తూ ఉంటారు? ఎమ్మెల్యే గారికి అన్నీ పట్టించుకునే టైం ఉండదు కాబట్టి ఏం చేస్తారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరికి తెలుస్తుందండి? పిఏ గారికి తెలుస్తుంది. పిఏ గారు లోపలికి అనుమతిస్తేనే వాళ్ళు లోపలికి వెళ్తారు. అలాగే ఆ పని జరగాలన్నా ముందు పిఏ గారి దయ మనకి కావాలన్నమాట. అలాగే ఇతని దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అతను ఏం చేసేవాడంట? చాలా మోసగాడంట. అతను చాలా మోసగాడు. సో ఈ ధనవంతుని దగ్గర ఎవరు ఉన్నారు? పిఏ. మోసగాడు ఉన్నాడు. ఒక మోసగాడు పెట్టుకుంటే పనిలో ఎలా ఉంటుందండి? అతని వ్యాపారం అంతా కూడా చెడిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అలాగే జరిగింది. అతనికి పట్టించుకునే టైం లేదు, తీరిక లేదు. సో అతను అంతా కూడా మోసం చేస్తూ ఉన్నాడు. ఎంత మోసం చేసినా ఏం తెలుస్తుంది? ఏదో ఒక రోజు విషయాలు బయటకు వస్తాయి. అలాగే అతను చేసిన మోసాల గురించి చాలామంది ఈ యొక్క మరి ఓనర్ గారికి కంప్లైంట్ ఇస్తూ ఉండేవారంట. అలాగూ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, నేను పనిలో నుండి తీసేస్తాను, నువ్వేం చేయాలి? నీ దగ్గర ఉన్న లెక్కలన్నీ నాకు అప్పగించు అన్నాడంట. అప్పగించు అంటే అతను ఏమనుకున్నాడు? అప్పటి వరకు ఒక అంబానీ లాంటి వ్యక్తి దగ్గర పిఏగా పని చేయడం అంటే వాళ్ళకి ఎలా ఉంటాయండి బెనిఫిట్స్? ఎలా ఉంటాయి? ఒక బంగళా ఉంటుంది, ఒక కారు ఉంటుంది, అలాగే ఇతని కింద బోల్డ్ పనివారు ఉంటారు. అలాగే ఇతను అనేక మందితో అంటే పెద్ద పెద్ద మినిస్టర్లతో, పెద్ద పెద్ద ఆఫీసర్స్తో ఇతనికి పరిచయాలు ఉంటాయి. మరి ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఎవరి ద్వారా పని అవ్వాలంటే ఎవరికి డబ్బులు ఇస్తారండి? పిఏ గారికి ఇస్తూ ఉంటారు. సో ఇతను ఇలాంటి వైభోగాలు అనుభవించిన వ్యక్తి ఒకేసారి ఉద్యోగం పోతుందంటే ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. అతను అప్పుడు ఒక పని చేశాడంట. అదే కుయుక్తి అంటారు, యుక్తి అంటారు. అందుకని భూ జంతువులందరిలో కూడా సర్పం ఎలాంటిదంటండి? యుక్తి కలిగిందనమాట. యుక్తి అంటే ఏంటండి? అది తెలివి కాదు, అది ఒక రకమైన మోసముతో కూడిన తెలివితేటలు అంటారనమాట, కన్నింగ్ అంటారు. అందుకే నక్కకు ఒక పేరు ఏంటండి?
కన్నింగ్ ఫాక్స్ అంటారు, అంటే జిత్తులు మారి నక్క. అంటే దానికి అన్ని రకాలైన మాయోపాయాలు తెలుసు అన్నమాట. అందుకే మనం కుయుక్తి గురించి పిల్లలకి లెసన్స్ చెప్పేటప్పుడు ఎక్కువ ఏం చెప్తాం? నక్కల గురించే చెప్తా ఉంటాం కదా. అలాగే ఇతను చాలా కుయుక్తిపరుడు అనమాట, చాలా మోసగాడు. ఏం చేశాడంట, మరి ధనవంతుడు కాబట్టి అతని దగ్గర చాలామంది అచ్చున్నారనమాట, అంటే రుణాలు తీసుకుంటూ ఉన్నారు. ఆ రుణాలు తీసుకున్నప్పుడు అతను ఏం చేశాడంట, అయ్యో ఇప్పుడు నా ఓనర్ గారు నన్ను పని నుండి తీసేస్తే నేను భిక్షమెత్తలేను, వేరే ఉద్యోగం నాకు రాదు, కాబట్టి ఏం చేయాలా అని ఆలోచించుకున్నాడంట. ఆలోచించుకునేసరికి బుర్రలో ఒక ఐడియా తట్టింది. ఏం చేశాడంట, 1,00,000 రూపాయలు అప్పున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంట, నీకెంత అప్పు ఉంది అన్నాడంట. అంటే నాకు 1,00,000 రూపాయల అప్పు ఉంది అన్నాడు. అంటే నువ్వు 1,00,000 చెల్లించక్కర్లేదు, నువ్వు 50,000 చెల్లిస్తే చాలు, త్వరగా నువ్వు ఒక కాగితం తీసుకొని 50,000 ఉన్నట్టుగా రాయి అన్నాడంట. సో అప్పుడు అతనికి ఎలా ఉంటుందండి, అతనికి ఎలా ఉంటుంది చెప్పండి? 1,00,000 రూపాయల అప్పు తీసుకున్న వాడికి ఇతని మధ్యలో ఉండి మేనేజ్ చేసి 50,000 నువ్వు చెల్లించు అన్నాడు అనుకోండి, ఈ తీసుకున్న వ్యక్తికి ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అయ్యో బాబోయ్ 50,000 కలిసి వచ్చినాయి అనుకుంటాడు, కానీ నేను యజమాన్ని మోసం చేస్తున్నానని అనుకోడు. అలాగే 3,00,000 అప్పు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి నీ అప్పు ఎంత? 3,00,000, అయితే తీసుకో 2,00,000 అని నువ్వు రాసేయి అని చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారు, అమ్మో ఇతను భలే కలిసి వచ్చాడు కదా, ఇప్పుడే ఈ అప్పు అంతా తీర్చేసుకుంటే వదిలిపోద్దని చెప్పి ఈ 1,00,000 అప్పు ఉన్నవాడు ఏం చేశాడు, 50,000 టక్కన కట్టేశాడు. ఈ 3,00,000 అప్పు ఉన్నవాడు 2,00,000 టక్కన కట్టేశాడు. ఎందుకని? ఇంకో రోజు ఆలస్యం అయితే 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది అని. అప్పుడు యజమానుని దృష్టిలో ఎలా ఉంటుందండి, అయ్య బాబోయ్ నా గృహ నిర్వాహకుడు నా కింద పని చేసేవాడు ఎంత చక్కగా పని చేస్తున్నాడు అని అనుకొని ఏం చేశాడంట, ఆ గృహ నిర్వాహకుడిని మెచ్చుకొని అతనికి ప్రమోషన్ ఇచ్చాడంట. చూడండి, అంటే ఈ లోక సంబంధమైన తెలివితేటలు ఏ విధంగా ఉంటవి అని ప్రభువారు ఈ ఉపమానం చెప్పారనమాట. ఈ ఉపమానం అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి ఒకసారి మనం రిపీట్ చేసుకుందాం. పిక్చర్స్ చూపించండి. సో మొట్టమొదటిగా మనం చూస్తే ఇతను ఒక ధనవంతుడు. సో అతని చుట్టూ ఏమున్నాయండి, చాలా అతని దగ్గర చాలా బంగారము డబ్బు అన్నీ ఉన్నాయన్నమాట. ఇతను చాలా ధనవంతుడు. ఇతని కింద చాలామంది పనివారు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతనికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. సో ఇతను ఏం చేశాడు, ఒక అతన్ని పిఏ కింద పెట్టుకున్నాడు అనమాట, అసిస్టెంట్ కింద పెట్టుకున్నాడు. ఇతను ఏం చేస్తూ ఉంటాడు, అతనికి సంబంధించిన వ్యాపారాలు, అతనికి సంబంధించిన డబ్బు వ్యవహారాలు, అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయండి, ఈ పిఏ గారి దగ్గరే ఉంటాయి. అతని దగ్గర ఎంత డబ్బు ఉందో, ఏ వ్యాపారానికి ఎంత డబ్బు ఇస్తున్నాడో పిఏ గారికి తెలుసు, కానీ ఓనర్కి తెలియదు. ఓనర్కి పట్టించుకునే టైము లేదు, వ్యాపారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే ఇతని గురించి చాలామంది ఏం చేశారంట, కంప్లైంట్లు చెప్పారంట. ఇదిగో ఇతను ఇలా మోసం చేస్తున్నాడు, అలా మోసం చేస్తున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడండి, ఇక్కడ ఉన్న డబ్బుతో ఏం చేస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖిస్తూ ఉన్నాడు. డబ్బుని ఏం చేస్తున్నాడు, ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నాడు. ఎందుకంటే ఆ డబ్బు ఎవరిది కాదు, తన సొంత డబ్బు కాదు, తన యజమానుని డబ్బు కాబట్టి ఏం చేస్తున్నాడు, ఇష్టానుసారంగా తిని తాగుతూ పార్టీలు చేసుకుంటూ ఆ డబ్బును ఏం చేస్తున్నాడు, వ్యర్థము చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళినాయండి, ఓనర్ గారి దగ్గరికి వెళ్ళినాయి. ఓనర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఒక్క ఆయన ఏం చేశారు, కోప్పడ్డారనమాట. నువ్వేం చేస్తున్నావు, డబ్బు ఏం చేస్తున్నావు, వ్యాపారం ఏం చేస్తున్నావు, నా లావాదేవీలు ఏం చేస్తున్నావు,
నీ గురించి నేను చాలా చెడ్డగా విన్నాను, నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను, నీ లెక్కలన్నీ నాకు అప్పగించు అని ఈ యొక్క అధిపతి ఏం చేశాడు, ఇతని మీద కోప్పడ్డాడు. కోప్పడిన తర్వాత అతను ఏం చేశాడంటండి, సో ఇతను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఉద్యోగం తీసేస్తానంటున్నాడు, నేనేం చెయ్యాలి అని అతను ఆలోచించుకుంటూ ఉన్నాడు. సో ఆలోచించగా అతనికి ఒక ప్లాన్ వచ్చిందంట. ఏం చేశాడంటే అతను మరి అప్పులున్న వారి దగ్గర ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎంత ఉందండి, 5 లక్షల అప్పు, 50 లక్షల అప్పు ఉంది. 50 లక్షల అప్పు ఉంటే ఎంతకు రాయమంటున్నాడండి, 25 లక్షలు అనమాట. అది వాక్యంలో ఉంది, ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం, లూకాసు సువార్త 16వ అధ్యాయం, పేజీ నెంబర్ 69 అండి. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనం చూద్దామండి. వాడు ఎంత అచ్చి ఉన్నావని, వాడు ఇంత ఏంటదండి 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పాను. ఎంత అచ్చున్నాడండి ఇక్కడ, 100 మణుగుల నూనె. సో ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉందన్నమాట. అంటే ఎన్ని గ్యాలన్స్ అండి, 900 గ్యాలన్స్ అంటారనమాట. అంటే మనం లీటరు తెలుసు మనకి, తర్వాత టన్ను అంటారు. టన్ను అంటే ఎన్ని కేజీలు అండి, 100 కేజీలు. అలాగే గ్యాలన్స్ అంటారనమాట. ఒక్కొక్క గ్యాలన్ అంటే పెద్ద పెద్ద బాణలు. అలాంటివి ఎన్ని గ్యాలన్స్ అంట, ఒక్కొక్క గ్యాలన్ అంటే సుమారుగా 4 లీటర్లు అనమాట. 4 లీటర్ని కలిపి ఒక గ్యాలన్ అంటారు. అంటే ఇతను ఎంత అచ్చున్నాడంట, 900 గ్యాలన్స్ అచ్చున్నాడు. అంటే సుమారుగా మీకు 1700 లీటర్లు. దీని వాల్యూ చెప్పేస్తున్నాను, ఇంచుమించు 50 లక్షల రూపాయలు విలువ చేసే నూనె ఇతను యజమానునికి రుణపడి ఉన్నాడు. ఎంతండి, 50 లక్షలు. 50 లక్షలు అంటే మాటలండి. సో ఈ 50 లక్షల నూనె ఇతను ఇవ్వాల్సి ఉంటుండగా ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడండి, కొట్టేసి ఎంత రాశాడు, 25 లక్షలు. మరి ఈ 50 లక్షలు తీసుకున్న వాడికి ఎలా ఉంటుంది, భలే దొరికింది జాక్పాట్ అనుకొని ఏం చేశాడు, 25 లక్షలు కూడా చెల్లించేశాడు. చెల్లించేసరికి యజమానికి ఏమైంది, అయ్య బాబా ఇప్పుడికిప్పుడు ఇతను 25 లక్షలు వసూలు చేశాడంటే నా దగ్గర పని చేసేవాడు ఎంత నమ్మకమైన వాడు అని అనుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ దానికి మనం వెళ్ళిపోతూ ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రాశాడండి. మరి 7వ వచనంలో, తర్వాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని 50 తూములని వ్రాసుకోమని చెప్పాను. చాలండి. సో ఇక్కడ మరి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, సుమారుగా అతనంట 27,000 చిల్లర కేజీలు అతను ఏం చేయాలి, తన యజమానికి అన్ని గోధుమలు తను అచ్చి ఉన్నాడు అన్నమాట. కానీ ఇతను ఏం చెప్పాడు, ఎంత రాసుకోమన్నాడు, 80 తూములు. సో దాని వాల్యూ ఎంతంటే సుమారుగా 8 లక్షల చిల్లర అనమాట. యాక్చువల్గా అతను ఇవ్వాల్సింది ఎంతండి, 10,80,000. అంటే సుమారుగా 11 లక్షలు అతను ఇవ్వాలి. కానీ ఇతను ఎంత రాసుకోమన్నాడు, 8 లక్షలు 9 లక్షల దాకా రాసుకోమన్నాడు. అంటే అతనికి ఎంత కలిసి వచ్చింది, 2 లక్షల చిల్లర అతను మరి మోళీ చేశాడు. అంటే ఇతను ఎప్పుడైతే అతను 25 లక్షలు ఇతను 9 లక్షలు ఇచ్చేసరికి యజమానికి ఎలా ఉంది, నా గృహ నిర్వాహకుడు చాలా నమ్మకమైన వాడు అనే భ్రమ కలిగించాడనమాట. కలిగించి
అతను ఉద్యోగాన్ని తీయకుండా ఏం చేసుకున్నాడు? యుక్తిగా నడుచుకున్నాడు. కానీ ప్రభువారు ఏం చేశారంటే ఈ లోకాసువార్త 16వ అధ్యాయంలో ఇదంతా కూడా ప్రభు చెప్తూ ఏమంటున్నారంటే, మనం 13 వచనమండి. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. చాలండి. 15 వచనము కూడా 13 వచనం కూడా చదవండి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. చాలండి. ప్రభు వారు ఈ ఉపమానం ద్వారా ఏం తెలియచేయాలి అని అనుకున్నారంటే, లోకంలో 2 శక్తులు, మ్యామన్ అంటే ఏంటంటే డబ్బుకు సంబంధించిన దేవత అన్నమాట. సో ఈ 2 అంటే దేవుడు, సిరి. అంటే మన జీవితంలో దేవుణ్ణన్నా ప్రేమిస్తాం, సిరినన్నా ప్రేమిస్తాం. ప్రేమించడం అంటే ఇక్కడ ఏంటండి, మొదటి స్థానము దేవుని కన్నా ఇస్తాము, లేకపోతే ఎవరికండి? సిరి కన్నా మనము సంపద లేకపోతే ధనానికి మనం మొదటి ప్రాధాన్యత మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క వాక్యంలో ఏం చెప్తున్నారు? 11వ వచనములో, మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశము చేయను. అంటే లోకములో ఉన్న డబ్బుకి మన ఆత్మీయ జీవితానికి లింక్ ఉందా లేదా చెప్పాలి. సురేఖ గారు చెప్పాలి. లింక్ ఉందండి. భాగ్య గారు లింక్ ఉంది. పద్మ గారు లింక్ ఉంది. రేచల్ గారు లింక్ ఉందా లేదా? లింక్ ఉంది. రాణి గారు చెప్తారు. కరుణ్ గారు, డబ్బుకి ఆత్మీయ జీవితానికి సంబంధం ఉందా లేదా? ఉందా లేదండి? తెలీదు. ఆంటీ గారు చెప్తారు. లేదు. స్వరూప గారు ఉందా లేదా? ఉంది. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మళ్ళీ మనం చదువుకుందాం. లోకాసువార్త 16వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటే 11వ వచనంలో, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. చాలండి. ఇదొక క్వశ్చన్ అన్నమాట. అంటే అన్యాయపు సిరి అంటే ఇక్కడ ఏంటండి, మనం అనుభవించే సిరి, సంపద, ధనము విషయంలో నమ్మకంగా ఉండకపోతే ఏమి రాదట? సత్యమైన ధనము. అంటే లోకంలో 2 రకాల ధనం ఉందన్నమాట. సత్యమైన ధనము, అసత్యమైన ధనము. సత్యమైన ధనం అంటే ఏంటండి? దేవుడు మనకిచ్చే ఐశ్వర్యం అంటే ఇంత డబ్బు, ఇంత బంగారం, ఇవి కాదు. ఐశ్వర్యం అంటే ఏంటండి? పరలోకపు ఐశ్వర్యం రావాలి అంటే దేనికి లింక్ ఉందంట? మన డబ్బుతో సంబంధం ఉంది. పరలోకపు ఐశ్వర్యాలు మనం పొందాలంటే భూలోకంలో ఉన్న అన్యాయపు సిరి, దీన్ని ఏమంటారు? అన్యాయపు సిరి. సత్యమైన ధనము అంటే దేవుడిచ్చే ఐశ్వర్యం అన్నమాట. అంటే దేవుడు మనకి ఏమి ఇస్తానంటున్నారు? మంటి ఘటములలో ఏం పోసారంట? మహిమైశ్వర్యం పోసారంట. మహిమైశ్వర్యం అంటే మనల్ని డబ్బుతో నింపేరు, మనకి కార్లు, బంగళాలు, ఒంటి నిండా బంగారం అని కాదు. మనకేమిస్తారు? మనకి ఆత్మఫలము, వెలుగు ఫలము, ఇవి సత్యమైన ధనం అన్నమాట. ఇవి సమృద్ధిగా రావాలి అంటే ఏం చేయాలంట? ఈ లోకపు సిరి విషయంలో మనం ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, డబ్బుకి ఆత్మీయతకి సంబంధం ఉందా? ఉంది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే డబ్బు విషయంలో మనం నమ్మకంగా లేకపోతే దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని, దేవుడిచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలని మనము పొందలేము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. డబ్బు విషయంలో నమ్మకంగా లేకపోతే దేవుడిచ్చే ఆత్మీయ ఐశ్వర్యాలు మనము పొందలేము. అదే ప్రభు ఇక్కడ ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే అది అన్యాయపు సిరి విషయంలో
నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవడు మీ వశము చెయ్యను. అంటే ఎలా వస్తుంది మనకి? రానే రాదు. అంటే దేవుడు మనకిచ్చిన ద్రవ్యము విషయంలో మనం ఎలా ఉండాలట? నమ్మకము. ఇంకా పైన మరి ఇప్పుడు చదివించే టైం లేదు. 10వ వచనంలో మరి ఇంటికి వెళ్ళి 16వ అధ్యాయంలో మొదటి 13 వచనాలు మనం చదువుకుంటే ఈ వాక్య భాగం పూర్తిగా అర్థమవుతుంది. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎందులో నమ్మకంగా ఉంటాడంట? ఎక్కువలోనూ నమ్మకంగా ఉండడు. మిక్కిలి కొంచెం అంటే 10 రూపాయల్లో మనం నమ్మకంగా ఉంటే 10,000 రూపాయల్లో కూడా మనం నమ్మకంగా ఉంటాం. 10 రూపాయల్లో అపనమ్మకముగా ఉంటే 1,00,000 రూపాయల్లో కూడా మనం అపనమ్మకముగా ఉంటాము. అంటే ఇక్కడ వాస్తవం, ఇక్కడ ఏమన్నారండి? సత్యమైన ధనము. సత్యమైన ధనం ఏంటండి అంటే ఇది కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంది. మనము చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, పేజీ నెంబర్ 193 అండి. 193 18, 19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలిచ్చేవారిని ఉండవలన వరకు ఆజ్ఞాపించు. చాలండి. ఇక్కడ మనం చూస్తే వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము. వాస్తవమైన జీవము అంటే వాస్తవము లేనిది కాదు, నిజమైన సత్యమైన జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటండి? రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. అంటే మనం రాబోయే కాలం కొరకు పునాది ఎప్పుడు వేయాలంట? ఇప్పుడు వేయాలి. ఇప్పుడు పిల్లలు చదువుకునే వయసు అనుకోండి. ఈ చదువుకునే వయసులో వాళ్ళ భవిష్యత్తు గురించి ఇప్పుడు వాళ్ళు ఏం వేసుకోవాలి? పునాది వేసుకోవాలి. అంటే పునాది అంటే ఏంటండి? బాగా కష్టపడి చదువుకుంటే రాబోయే కాలంలో వాళ్ళు సంతోషంగా సుఖంగా జీవిస్తారు. అలాగే కదా మనము కూడా ఆత్మీయ జీవితంలో వాస్తవమైన జీవము, వాస్తవమైన ధనము సంపాదించుకోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం పునాది వేసుకోవాలి. ఎలా వేసుకుంటాం పునాది? కిందే ఉందండి. ఏముందండి? మేలు చేయవారును. అంటే మనం ఏం చేయాలంటే ఇతరులకు మేలు చెయ్యాలి. నేను ఒక మాట చెప్తే వారి కష్టం గట్టెక్కుతుంది అంటే నేనేం చేయాలి? అక్కడ ఆ మాట నేను చెప్పాలి. తర్వాత ఇంకేముందండి? సత్క్రియలు అను ధనము గలవారును. ఏం కలిగి ఉండాలంటే ఎలాంటి ధనం అండి? సత్యమైన ధనం అంటే ఏంటి? సత్క్రియలు అను ధనము అంటే ఏంటండి? సత్క్రియలు అంటే మంచి క్రియలు. తబితా గురించి దేవుని యొక్క వాక్యంలో ఏముందండి? ఆమె సత్క్రియలు చేసేదంట. సత్క్రియలు అంటే ఏంటండి? ఆమెకు జీవనాధారం ఏం లేదు. ఆమె ఒక విధవరాలు. ఆమె ఏం చేసేదట? తన చుట్టూ ఉన్న విశ్వాసులకు మరి పేదవారికి ఏం చేసేదట? బట్టలు కుట్టి వారికి సహాయము చేసేది. అందుకే ఆమె గురించి ఏం రాయబడిందండి? సత్క్రియలు చేసేదంట. అందుకే ఆమె చేసిన మేలు బట్టి అందరూ వచ్చి మరి బాధపడినప్పుడు చివరికి ఆమెను ఏం చేశారండి? చనిపోయిన తబితాను కూడా బ్రతికించగలిగారు. అంటే మనము సత్క్రియలు చేసేవారిగా ఉండాలి, మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి. మంచి క్రియలు అంటే ఏంటండి? ఇతరులకు మనము సహాయము చేయాలి, పేదవారిని మనం కనికరించాలి. అందుకని బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా వానిని ఆదుకొనును. ఏం చేస్తారంట? మన ఆపత్తు సమయాల్లో దేవుడు మనల్ని ఆదుకోవాలంటే ఎవరికి సహాయం చేయాలండి? బీదలను మనం కటాక్షించాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్క్రియలు అనే ధనము కలిగి ఉండాలంట. ఇంకేం ఉండాలండి? ఔదార్యము కలవారు. ఔదార్యం అంటే ఏంటండి? ధారాళముగా మనము ఇతరులకు
చేసేవారిగా ఉండాలి. కష్టములో, నష్టములో, ఇబ్బందిలో దేవుని భయభక్తుల్లో ఉన్న వారికి మనం ఏం చేయాలండి? ఔదార్యముతో మనము సహాయం చేయాలి. ఇంకేముందండి? తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలెను. ఏం చేయాలంట? మన ధనములో ఏం చేయాలి? పేదలకు, దిక్కులేని వారికి, అనాథలకు, విధవరాండ్రకు మనం ఏం చేయాలట? సహాయము చెయ్యాలి. అందుకే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా, ఏంటండి? దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా ఏంటండి? ఆ భక్తి ఈ భక్తే కాదు, ఈ భక్తితో ఇంకేముండాలి? దిక్కులేని వారిని, పేదలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. సో ఇవి ఇలాగూ చేయటం ద్వారా ఏమవుతుందట? సత్యమైన ధనము మన వశము అవుతుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన ద్రవ్యం విషయంలో, దేవుడు మనకిచ్చిన ధనము విషయంలో మనము నమ్మకముగా ఉంటే మనకేమొస్తాయంట? ఆత్మీయ ఆశీర్వాదములు. అందుకే పౌలు గారు పేతురు, యోహానులు కూడా ఒక మాట అన్నారండి. అది చదువుకొని మనం ముగించుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము, పేజ్ నెంబర్ 105 అండి. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. చాలండి. మరి పేతురు, యోహానులంట దేవాలయానికి వెళ్తూ ఉంటే అక్కడ కుంటివాడు ఏం చేస్తున్నాడు? భిక్షం అడుగుతున్నాడు. అంటే ₹1, ₹2 ఇస్తారు అని చూస్తున్నారు. కానీ వీళ్ళ దగ్గర ఏముందండి? డబ్బు లేదు. అందుకే వీళ్ళు ఏమంటున్నారు? వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ ఏమంటున్నారు? నాకు కలిగినదే మీకు ఇస్తున్నాను. ఏమిచ్చారు? ఆ కుంటివానికి స్వస్థత కలుగు చేశారు. అంటే వెండి బంగారాల కన్నా గొప్ప ఐశ్వర్యం ఏంటండి? దేవుడిచ్చే ఐశ్వర్యము. అలాగే మొట్టమొదటిగా మనం చూచాము, సత్యమైన ధనము మన వశం కావాలి అంటే ఏం చేయాలండి? ఇహలోక డబ్బు విషయంలో మనం నమ్మకంగా, యథార్థముగా ఉండాలి. అలాగే సత్యమైన ధనము అంటే ఇంకొక డెఫినిషన్ ఏంటంటే, మనకిచ్చింది దేవుడు ఆశీర్వదించాలి. అంటే ఏం చేయాలండి? దేవుడు మనకిచ్చిన దాంట్లో మనము నమ్మకముగా ఉండాలి. అందుకే సామెతల్లో ఏముందండి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే దాని అర్థం ఏంటండి? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందట? ఐశ్వర్యం. అంటే దేవుని విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న కొంచాన్ని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదంతో మనకి కష్టాలు రావంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఏంటండి? ఆశీర్వాదంతో మనకి కష్టాలు రావు. కాబట్టి యెహోవా ఆశీర్వాదం అంటే దేవుడు మనకిచ్చింది ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలండి? దేవుడు మనకిచ్చిన దాంట్లో నమ్మకముగా ఉండాలి. అందుకని అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే సత్యమైన ధనము దేవుడు మనకి ఇవ్వడు అన్న చెప్పడానికే ప్రభువారు ఏం చేశారండి? ఈ ఉపమానాన్ని వారికి తెలియచేశారు. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్నాం. మరి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి అధిపతి ఏం చేశాడండి? యజమాన్ని మోసం చేశాడు. కానీ అలాగూ చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. ధనము విషయంలో నమ్మకముగా ఉండకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేము అని ఈ యొక్క లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాటిలో మనం నమ్మకత్వము, యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చింది ఆయన ఏం చేస్తారండి? ఆశీర్వదించేవారు ఉన్నారు. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందట?
ఐశ్వర్యం అంటే ఏంటండి? మనల్ని దేవుడు సంతృప్తి పరుస్తారు. మనకున్న దాంట్లో దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉంటారు. అంటే ఒక వేరే మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన అవసరతలన్నీ ప్రభువు తీర్చేవారై ఉన్నారు. అదే గొప్ప ఐశ్వర్యం. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయం, దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.